జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడులో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒక కోతి చనిపోవడంతో కోతి పిల్ల అనాథగా మారింది. ఆ కోతి పిల్ల ఎలా దగ్గరైందో కానీ ఓ కుక్క పాలిచ్చి పెంచడం గ్రామస్తులను ఆశ్చర్యచకితులను చేస్తోంది. మానవత్వం సన్నగిలుతున్న నేటి సమాజంలో ఈ ఘటన ఆనందాన్ని కలగజేస్తోందని పలువురు అంటున్నారు. కుక్క కోతి పిల్ల ఆకలి తీర్చే వీపుపై ఎక్కించుకుని తిప్పడం ఎంతో మందికి కనివిప్పు కలిగించే సందేశంలా ఉందని స్థానికులు అంటున్నారు. మనలో ఎవరైనా చిన్నపాటి సహాయం చేస్తే ఎంతో మానవత్వం ఔదార్యం ప్రదర్శించారని చెప్పుకుంటాం. మరి ఈ సునకమాత గొప్పతనాన్ని దైవేచ్ఛగా భావించాలా, ఇంకేమైనా పేరు పెట్టుకోవాలో మనకు మనమే ఆలోచించుకోవాలి. కోతి చనిపోయిన ఒక కోతి పిల్ల, ఆ కోతి పిల్లని ఒక కుక్క దాని వీపు మీద పెట్టుకుని దానికి పాలిచ్చి పెంచుతూ నేను చూశాను. అది చూసిన తర్వాత మనిషి సంబంధాలని ఆర్థిక సంబంధాలే. మనిషి కోతి నుంచి పుట్టాడంటారు కానీ మనిషి కోతి ద్వారా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని నాకు అర్థమైంది. ఆ మనిషి బంధుత్వాలని, రక్త సంబంధాలని, పక్క వాళ్ళు బాగుపడుతూ ఉంటే వారలేనితనాన్ని ఇవన్నీ పెంపొందించుకుంటున్నాడు తప్ప మనిషి మనిషిగా జీవించడం, మనిషి పక్క వాళ్ళకి సహాయం చేయాలి, మనిషి అందరితో పాటు కలిసిమెలిసి జీవించాలి అనేది మర్చిపోయి ఉన్న ఇటువంటి సందర్భాల్లో మనం ఇటువంటి ఈ పశువుల్ని ఏ విధంగా జాతి వైరాన్ని మర్చిపోయి ఏ విధంగా జీవిస్తున్నాయి అనేది మనం ఒక ఉదాహరణగా తీసుకుని మనం కూడా వాటిలాగా కలిసిమెలిసి జీవించాలని నేను మనస్ఫూర్తిగా ఉంది. దొండపూడి వెళ్ళే రూట్లో ఒక కోతి చనిపోవడంతో ఆ కోతి పిల్లని కుక్క మానవత్వంతో పెంచుతుంది పాలిచ్చి. అదేవిధంగా మన మనుషుల్లో కూడా మానవత్వం లేదు. పశువుల్లో ఉన్నంత ఇది కల్మషితం మన పశువుల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చూసి మానవత్వంగా ప్రవర్తించాలని తెలియపరుస్తుంది.